పిఠాపురం సభతో ఎస్విఎస్ఎన్ వర్మకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? అవుననే అనిపిస్తుంది. అయితే పిఠాపురం సభకు సంబంధించినటువంటి విశేషాలు మనందరికీ తెలుసు. దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి విషయాలపై ఆద్యాంతం ఆసక్తికరంగా విన్నటువంటి పరిస్థితి. అనేక రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రసంగించబోతున్నారు, ఏ టాపిక్ మీద పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి మళ్ళీ ఉండబోతున్నారు అనేది చాలామంది ఆసక్తికరంగా మారింది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా పిఠాపురం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దానికన్నా ముందు మనం చూసుకుంటే నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన వచ్చిన తర్వాత స్టేజ్ మీదకు వస్తూనే ఆయన చాలా క్లియర్‌గా పిఠాపురం అనేది నేను ఇంకొకళ్ళు నేను చేయటం వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం అని చెప్పి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే చూసాం. అయితే ఇక్కడ పిఠాపురంలో నాగబాబు గారు ఏం వర్క్ చేయలేదా అంటే డెఫినెట్‌గా నేనే ఇదే సభాముఖంగా ఒక వీడియో కూడా చేశాను. ఒక వీడియో దాంట్లో నాగబాబు గారు ఏం చేశారు, నాగబాబు గారి ఫ్యామిలీ ఏం చేసింది, నాగబాబు గారికి సంబంధించినటువంటి టీం అందరూ కూడా ముఖ్యంగా పిఠాపురం గెలుపులో నాగబాబు గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలను గురించి నేను గతంలో ఒక వీడియో చేయటం అయితే జరిగింది. ఇకపోతే వర్మ గారి గురించి కూడా అదే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే వర్మ గారు అనే వ్యక్తి టీడీపీలో గతంలో ఆయన బలమైన నాయకుడు, ఈవెన్ టీడీపీకి నమ్మిన బంటుగా ఉండేటువంటి వ్యక్తి. కానీ ఆయన గతంలో కూడా 2014లో కూడా నేను ఇంతకు ముందే కూడా చెప్పాను. 2014లో కూడా నమ్మిన బంటుగా ఉన్నటువంటి వర్మ గారు టీడీపీకి వ్యతిరేకంగానే ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినటువంటి వ్యక్తి. గెలిచారు. ఆఫ్‌కోర్స్ తర్వాత మళ్ళీ దగ్గర తీసుకున్నారనుకోండి. 2019లో ఆయన ఓడిపోయారు. ఇది మనం అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ వర్మ గారు కావచ్చు, మొన్న అంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, జనసేన పార్టీ కానీ చాలామంది ఏమంటున్నారు అంటే వర్మ గారిని వదిలేశారు అని చెప్పేసి వర్మ గారి వర్గం ఒక పక్క, వైసీపీ వాళ్ళు కాసు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఒక పక్క. వీళ్ళందరికీ కూడా ఫస్ట్‌లో ఇక్కడ వర్మ గారు ఎంత పని చేశారో వర్మ గారి కన్నా పదింతలు నాగబాబు గారు పనిచేశారు. నాగబాబు గారి టీం పనిచేసింది. ఇకపోతే అందరికన్నా ఎక్కువ జన సైనికులు పనిచేశారు. ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది సమూహం ఖండాంతరాలు దాటి పిఠాపురానికి చేరుకుని పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంత అవసరమో ప్రతి విషయాన్ని, ప్రతి గుమ్మానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలా ఉంటుందమ్మా, ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి, ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వస్తే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు అని వాళ్ళు చెప్పటం, అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కావచ్చు, లేదంటే ముఖ్యంగా ప్రజల మైండ్లో చేంజ్ చేసింది చాలామంది జన సైనికులు, వీర మహిళలు. న్యూట్రల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, ఆ కుటుంబం అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీని ఇష్టపడేటువంటి అనేక మంది వ్యక్తులు అక్కడికి వచ్చి సమూహంగా ఏర్పడటమే కాకుండా సింగిల్గా కూడా ఒక వ్యక్తి, నాకు తెలిసి కువైట్ నుంచి ఒక అతను వచ్చి సింగిల్గా అతనే లీవ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ ఒక్కడే, ఎవరో ఇద్దరు ముగ్గురిని కూడా వేసుకుని ఒక్కడే ఇంటింటికి వెళ్ళి అమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, అమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అంటే నేను ఇక్కడ ఎక్కడో దుబాయ్లో పనిచేస్తున్నాను. దుబాయ్లో నేను వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి. నేను వేరే ఇతర దేశాలు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. నా కుటుంబాన్ని, నా భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, అమ్మ నాన్నలందరినీ వదిలేసి వెళ్తున్నాను. అదే గనక ఇక్కడే గనక మంచి అవకాశం వస్తే, ఈ తరం కాకపోయినా నా పిల్లలకైనా సరే అలాంటి అవకాశాలు రావాలి అని కోరుకుంటూ, అలాంటి అవకాశాలు రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మాటలని నమ్మి మనం ఓటేద్దాం, దేశానికి ఒక గొప్ప నాయకుడిని అందిద్దాం అనేది చాలామంది, ఆయన ఒక్క దుబాయ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాదు, చాలామంది ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పిఠాపురంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి.
వర్మ గారికి సంబంధించిన వ్యక్తులు చెప్తేనే వేసేసారా? నాగబాబు గారికి సంబంధించినటువంటి చెప్తే వేసేసారా? లేదంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే వేసేసారా? అంటే 1% నుంచి ఒక 10% వరకు వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ 90-100% నిజంగా చెప్తున్నా కదా! 90-100% జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా పిఠాపురం ప్రజలు లేదు నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా వేరే ఛానల్ తరపు నుంచి ఒక పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు గనుక ఇక్కడ పోటీ చేస్తే 100% ఇక్కడ గెలుస్తారు. ఇంకొక ఆలోచనే లేదండి అని పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి కూడా ఒక అంటే ఆసక్తికరంగా మారినటువంటి అంటే ఆలోచింపజేసే విధంగా పిఠాపురంలో నిజంగానే మనకంత బలం ఉందా అని చూసుకునే విధంగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటిది మనం అప్పట్లో తీసాం. ఇప్పుడు వర్మ గారు ఒక విషయం చెప్తున్నారు. ఒకసారి క్లియర్‌గా చెప్పండి. ఇది నేను చెప్పింది కూడా కాదు. ఏది మిగతా ఏ ఏ రాష్ట్రాల నుంచి, ఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చేశారు అన్నది. ఎవడో ఒక ఆయన దొరబాబు అని వచ్చాడు నా దగ్గరికి. ఏంటంటే మా లీడర్లు తీసుకొచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అన్నాను. మంచి జాగ్రత్తగా చేయండి అన్నాను. మా బావగారు యుఎస్ లో ఉన్నారండి. ఆయన మాదాపురం విలేజ్ ఖర్చు అంతా చూసుకోమన్నారండి. ఇది నాకు చెప్పకూడదమ్మా, ఇది నాగబాబు గారి దగ్గరికి వెళ్ళండి, అలాంటి చోట ఉన్నారు అని చెప్పి నాగబాబు గారు ఫోన్ చేసి పంపించారు. అంటే ఆయన యొక్క అభిమానంలో ఒక ఊరు రావడం, ఆ ఊర్లో ఏంటి మంచి అడ్లో భోజనం అంటే జనరల్ గా ఎలక్షన్ అనేసరి సరదాగా ఉంటుంది, భోజనాలు పెట్టి కార్యక్రమం ఉంటుంది, ఇంకో కార్యక్రమం ఉంటుంది, ఎలక్షన్ బూత్ వ్యవహారాలు ఉంటాయి, అన్ని వాళ్ళు చేసుకుంటూ పోయారు. మీరు నమ్మరు చెప్తే వాస్తవం ఇది. నాకు ఆశ్చర్యపోయాను నేను. ఇది వర్మ గారు చెప్పినటువంటి విషయం అనమాట. యాక్చువల్గా అంటే ఇది ఫ్యాక్ట్. ఇది నేను చూసినా కావచ్చు, ఇంకొకరు చెప్పినా కావచ్చు, ఏది చెప్పినా కావచ్చు. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అది కూడా ఆయన సాక్రిఫైస్ చేశారు, ఇంకొకరు సాక్రిఫైస్ చేశారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక వీడియో కూడా చూపిస్తా. వర్మ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు అర్థం చేసుకోవట్లేదు. 21 సీట్లు తగ్గిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు జైల్లో ఉన్నప్పుడు. నా పేరంటే ఒప్పుకోనండి. పవన్ కళ్యాణ్కి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. ఆయన ఇమేజ్ అయిందే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలకే తగ్గిపోయి అంటే ఆయన మినిమం 50 నుంచి 60 స్థానాలు సింపుల్గా ఆడతా పాడతా గెలిచేసేయచ్చు. 100% స్ట్రైక్ రేటుతో ఆడతా పాడతా హ్యాపీగా ఒక 50 సీట్లు అయినా గెలవగలిగే సత్తా ఉన్నటువంటి జనసేన పార్టీని 21 స్థానాలకే కుదించుకుని ఎక్కడ ఏం చెయ్యాలి, ఎలా చేసుకోవాలి, మనం వేసే మొదటి అడుగు ఎవరికి అంటే జస్ట్ ఇంకొక అవకాశం కూడా ఇవ్వకూడదు, మనం కొట్టాలి, టీడీపీని కొట్టించాలి. ఈ రెండే ఎజెండాతో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన ఎన్ని సాక్రిఫైజులు చేసుకుని ఉంటే సొంత అన్నకి ఎంతో కష్టపడి ఆయన దగ్గర నుంచి ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలను సలహాలను చూసి నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి గురువుకి, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గురువుగా భావించి నాగబాబు గారికి ఎంపీ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఎంతోమంది నాయకుల ఎంతో కష్టం. అటు పాటంశెట్టి సూర్యచంద్ర లాంటి వ్యక్తి అటు జగంపేట నుంచి ఆయన సపరేట్గా వెళ్ళిపోయినా ఆయన పడినటువంటి కష్టం, ఇంటింటికి తిరిగి 4 సంవత్సరాల పాటు ఆయన కుటుంబాన్ని ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోయి పార్టీని బలోపేతం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని కాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అలాగే కొత్తపేట కావచ్చు, చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ ఒక్కరిని మనం తక్కువ చేయలేం. అలాంటి వాళ్ళందరి జీవితం 5 ఏళ్ల కష్టం చెప్పాలంటే 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఆగిపోయారు. మరి టీడీపీకి సంగతి, టీడీపీని కూడా నిలబెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు 100% టీడీపీని నిలబెట్టారనే 100% దానికి ఎటువంటి ఆలోచనే కూడా అవసరంలా. అది ఎవరు అంటే టీడీపీని తక్కువ చేశారా, టీడీపీని తగ్గించారా అంటే కాదు, టీడీపీని నెగ్గించారు అనాలి. నేను ఏదో ఆయన్ని టీడీపీని తగ్గించేయటమో లేదంటే ఇంకొకరిని తగ్గించేసేయటమో అనడం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తూ అడ్డొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అనేక మంది నాయకులని, ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వాళ్ళని అరెస్టులు లేదంటే ఇంకొక విధంగా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు టైంలో
పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం కూడా నా దగ్గర ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారితో అన్‌స్టాపబుల్‌లో గెలిచిన తర్వాత గెలవకముందు. పవన్ కళ్యాణ్ గారిని నేనే అడిగాను. నేనే ముందుకు వెళ్ళి మనం విడిగా పోటీ చేస్తే డెఫినిట్‌గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అని. ఆ తర్వాత ఆయన కూడా ఒక సందర్భంలో నేను వన్ సైడ్ లవ్ చేస్తున్నానని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఓపెన్ అవ్వటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఒక కలయిక అవసరం. దానికి ముందడుగు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అడిగినా పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఓకే చేసి ప్రాక్టికల్‌గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల మీద ప్రజల మీద ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా చేయవలసినటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఆళ్ళు నొప్పించుకున్నా సరే ఒప్పించి తీసుకొచ్చారు. ఆ ఒప్పించటం వల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా వాళ్ళ సీట్లు సంపాదించుకున్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు 10 మెట్లు తగ్గటం వల్లే. ఆయన ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, అటు మోదీ గారు కానీ నమ్మటం వల్లే. సో ఏదేమైనా సరే వర్మ గారే చెప్పినటువంటి విషయాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పూర్తిగా చెప్పాలంటే జన సైనికులు, వీర మహిళలు చేసినంత కష్టం, వాళ్ళు పడినంత శ్రమ ఏ నాయకుడు పడలేదు. అందులో ఎటువంటి ఆలోచన కూడా లేదు.